బీసీ నిరుద్యోగ చైర్మన్ నీల వెంకటేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే ఇక్కడ బీఆర్ ఎలక్షన్లు జరిగేంత వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ అనే సిద్ధాంతాన్ని, నినాదాన్ని ఆయన కుర్చీ చుట్టూ దింపుకున్నాడు. ఈరోజు బీసీలకు అన్యాయం చేసిండని కొంతమంది మేధావులు అనుకుంటున్న మాటలు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది మేధావులు నిజంగా కూడా వాస్తవమే చెప్తున్నారు. ఎందుకంటే బీసీలను మోసం చేయడం ఎట్లా అంటే అది రేవంత్ రెడ్డి దగ్గర రోల్ మోడల్గా తెలుసుకోవాల్సిన విషయము. బీసీలను మోసం చేయడము, నడి సముద్రంలో అంటే నీళ్లు లేని బావిలో బీసీలను కోసి పడేయడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరనే నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వము బీసీల పట్ల అంకిత భావంతో, చిత్తశుద్ధితో, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా కామారెడ్డి డిక్లరేషన్లో 42% లోకల్ బాడీ రిజర్వేషన్లు మా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమక్షంలో యావత్ బీసీలకు వాయిస్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కాలయాపన చేస్తూ ఇన్ని రోజులు కాలయాపన చేసిన తర్వాత ఇవాళ ఓడ దాటేంత వరకు ఓడ దాటిన తర్వాత పోర బోడి మల్లిగా అని ఆ రోజు ప్రభుత్వం మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత ఈరోజు గద్దె మీద కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఇగో ఇస్తున్నాం అని చెప్పి నట్టేట ముంచిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. సమర్థమైనటువంటి ముఖ్యమంత్రి బీసీల మోసం చేసేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. గత ప్రభుత్వము ఏ విధంగా బీసీలకు న్యాయం చేస్తే మరి ఈ ప్రభుత్వం ఎందుకు 16.7% మాత్రమే పంచాయతీ ఎన్నికల అవకాశం ఇచ్చిందట కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అధికారులకు సిగ్గు శరం ఉంటే కనుక వాస్తవానికి 22% పాత పద్ధతిలో ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు పార్టీ పరంగా 20%, మొత్తం 42% ఎక్కడ ఉందో 18% కూడా దాటలేనటువంటి రిజర్వేషన్లు. ఇవేనా మీరు రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేది? ఇదేనా మీరు బీసీలను మోసం చేసే పద్ధతి? ఇదేనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మోసం చేయడంలో నెంబర్ 1 అని చెప్పించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మీ రాహుల్ గాంధీ గారు తలకాయ ఏడబెట్టుకుంటారో అర్థం కాలేనటువంటి ఆలోచన. ఇలా భారతదేశంలో రోల్ మోడల్ ఏదైనా ఉందంటే తెలంగాణ అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మీరు ఏ సమాధానం చెప్తారో ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకే సిగ్గు శరం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇలా బీసీలు ఓటు దేవాలనే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది, తప్పకుండా వస్తుంది. బీసీలను ఏ విధంగా అయితే మోసం చేసిండ్రో బిడ్డ మీ పరిస్థితి కూడా అదే దాఖలవుతుంది అనేది బీసీలు చూపిస్తారు. మండ జూబ్లీల్స్ అంటావా? బీసీలు మా బీసీ బిడ్డ కాబట్టి మా బీసీ బిడ్డను గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉండి ఓట్లేసి గెలిపించుకున్నాం. కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మోజుతోని కాదు, మక్కువతోని కాదు, మా బీసీ మీద మోజుతోని గెలిపించుకున్నాం అనేది గుర్తుపెట్టుకో. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఈ నెక్స్ట్ ఎలక్షన్లో మా ఓట్ల ద్వారానే మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. బీసీలారా మీరంతా మేమున్నాం, ఆర్ కృష్ణ సైన్యం ఉంది మీకు తోడుగా. మీరు దేనికైనా తెగించి పోరాడండి. మన హక్కుల కోసం, మన రిజర్వేషన్ల కోసం మనం తెగించి తెచ్చుకునేంత వరకు నిద్ర లేకుండా నిర్వారంగా పోరాడదామని చెప్పి ప్రతి బీసీ బిడ్డ కూడా, ప్రతి పార్టీలో ఉన్న బీసీలకు నేను పిలుపునిస్తున్నా. ఓకే రైట్, థ్యాంక్ యూ.